హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి. ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏప్రిల్ రెగ్యులర్ జీతం బిల్లు ఓపెన్ అయితే అయిందండి. ఇంకా అటెండెన్స్తో పాటుగా సిపిఎస్ మరియు జీపీఎఫ్ ఉపాధ్యాయుల పేర్లు కూడా సర్టిఫై చేయవలసి అయితే వస్తుంది. తదుపరి బిల్ కూడా ఓపెన్ అవుతుందండి. అలాగే ఎంప్లాయీని సెలెక్ట్ చేసి రిప్రొసెస్ చేస్తే పాత డిఏ అయితే పోతుంది. మరలా కొత్త డిఏని సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా బిల్ అయితే పూర్తయిపోతుంది. ఇంకా ఏప్రిల్ నెల కొత్త డిఏతో కలిపి ఈ విధంగా జీతం బిల్ అయితే పేరోల్లో అనేక పాఠశాలలో జెడ్పీ జీపీఎఫ్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ టు అని చెప్పి అయితే ఈ విధంగా డిస్ప్లే అయితే వస్తుందండి. రాష్ట్ర నాయకత్వం సిఎఫ్ఎంఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. సిఎఫ్ఎంఎస్ అధికారి కూడా బదులు ఇస్తూ ఎస్ఆర్టీని రైజ్ చేస్తే పరిష్కరిస్తామని అయితే అన్నారు. ఈ సమస్య ఉన్న డీడీఓలు గమనించాలండి. ఇంకా ఏదైనా సూచనలు డిటిఏ మరియు సిఎఫ్ఎంఎస్ నుండి వచ్చినట్లయితే చెప్పగలము అనేది చెప్పడం జరిగింది. ఇక మున్సిపల్ ఉపాధ్యాయుల జీతం బిల్లుకు సంబంధించి ఈ నెల జీతం బిల్లు చేసేటప్పుడు మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయవలసిందిగా కనిపిస్తోందండి. కానీ ఆ వివరాలు నింపకుండానే వాటి కింద ఉన్న చెక్ లిస్ట్ బాక్సులని క్లిక్ చేయడం ద్వారా జీతం బిల్లు చేయడానికి ముందుకు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. కనుక ఈ నెల జీతం బిల్లు చేయడానికి ఎటువంటి అవాంతరాలు కూడా లేవనైతే చెప్పుకోవచ్చు. కానీ మే నెల జీతం బిల్లు నాటికి జీపీఎఫ్ నెంబర్లు, నాన్ గవర్నమెంట్ డిడక్షన్ సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక అలా కాని పక్షంలో జీతం బిల్ చేసేందుకు అవకాశం ఉండకపోవచ్చండి. అది నెక్స్ట్ మంత్. సమస్య పరిష్కారానికే సదరు వివరాలు అందజేసే విధంగా చర్య తీసుకోవడం కానీ లేదా సదరు వివరాలు ఎంటర్ చేయకుండానే జీతం బిల్లు చేసే విధంగా రాష్ట్ర సంఘం ప్రాతినిధ్యం అయితే చేస్తామన్నట్టయితే చెప్పడం జరిగింది. ఇక ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు డిఏ కూడా అందుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి రేపు ఆదివారం కాబట్టి అందరు డీడీఓలు బిల్లు సబ్మిట్ చేశారా లేదా అని 1-2 సార్లు గమనించి ఎస్టీఓ గారి చేత కూడా అప్రూవల్ అయితే చేయించుకోండి. ఎందుకంటే ఎలక్షన్ల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా అప్రూవ్ అయ్యాయా లేదా అనేది ఒక్కోసారి అయితే చూసుకోండి. రేపు ఆదివారం కాబట్టి ఒకవేళ కొన్ని బిల్లులు ఇంకా చాలా వరకు అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి, గమనించగలరు ఉద్యోగ పెన్షనర్లు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఎక్కడా కూడా పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నట్టు సమాచారం అయితే లేదండి. ఇంకా పే స్లిప్స్ జనరేట్ అయితే అవ్వలేదని అయితే తెలుస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.